బలమే కాదు, పంచాయతీ వ్యవస్థలో, మండల వ్యవస్థలో, జడ్పీలో, శాసనసభలో, శాసన మండలిలో, అదేవిధంగా పార్లమెంటులో కూడా బీసీల నాయకత్వాన్ని పెంచాలి, బీసీలలో నాయకులు తక్కువగా ఉన్నారని పార్లమెంటులో బీసీలకు రిజర్వేషన్ పెట్టాలి అని బిల్లు పెట్టిన ఏకైక పార్టీ ఈ భారతదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఒకటి గుర్తు చేసుకుంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒకేసారి 8 రాజ్యసభ సీట్లు వస్తాయి. ఆ 8లో కూడా 4 సీట్లను అంటే సగభాగాన్ని తీసి బీసీలకు ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 4 పేర్లను కూడా చెప్తా: మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావు. వీళ్లకు 4 కూడా రాజ్యసభలో సగం సీట్లను ఇచ్చిన వాడు. అదేవిధంగా మంత్రివర్గంలో, పంచాయతీలలో, జడ్పీలో, ఎమ్మెల్యేలలో అన్నింటిలో కూడా సగభాగం ఇచ్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనం ఒకసారి చంద్రబాబు నాయుడు తీసుకుంటే బీసీల పట్ల, బీసీ ఎస్సీల పట్ల ఆయనకు ఎలాంటి భావన ఉంటుందో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, సాగరి మహిళలను ఆయన ఒకసారి మీ తోకలు కత్తరిస్తా అన్న మాటను, అదేవిధంగా బీసీలు జడ్జీలుగా పనికిరారు అన్న మాటను మనం గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా సొండూరు, కారంచేడు, నేరుకప్పం, అదేవిధంగా లక్ష్మంపల్లి ఇలాంటి ప్రాంతాలలో వారి కుల దురహంకారంతో ఆ రోజు విచక్షణ రహితంగా ఎస్సీలను తుపాకులతో కాల్చి, కత్తులతో నరికి చంపితే ఈ రోజు వరకు కూడా ఆ కేసులలో ముద్దాయిలు తేలలేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పట్ల చంద్రబాబు నాయుడుకున్న వివక్షత, కుల దురహంకారాన్ని మనం అర్థం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, బిఆర్ అంబేద్కర్ గారు, పూలే గారు కళలను సాకారం చేయాలి, బీసీలను బలోపేతం చేయాలి, వారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి అని ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నట్టి మనమందరం కూడా ఉండే బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పైన ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తూ ముగిస్తున్నా.